జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకొస్తున్నారు భవానీ గారు. చెప్పండి మీలో మీ జ్ఞాపకాలని, మీ బాధల్ని మాతో పంచుకోవాలని వచ్చారు. ఏం జరిగింది? మా డాడీ ఏపీ పేపర్ మిల్స్లో జాబ్ చేసేవారు. 2 సిస్టర్స్, ఒక బ్రదర్. అయితే సడన్గా నాకు 13 years ఏజ్. ఒకరోజు మేము క్వార్టర్స్కి షిఫ్ట్ అయ్యాము ఓన్ హౌస్ నుంచి. మార్నింగే అనమాట. మళ్ళీ మమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లారు. ఓన్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పారు. డాడీ లేరు, మమ్మీ లేదు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి టెంట్స్, జనాలు ఒక 2000 people అయినా వచ్చి ఉంటారు. మాకేం తెలీదు. అక్కడికి వెళ్ళాక మమ్మీ బాడీని తీసుకొచ్చారు, చుట్టూ తిరగమన్నారు, తీసుకువెళ్ళిపోయారు. అయిపోయింది. ఓకే అనుకున్నాము, మాకేమీ తెలీదు. తర్వాత మా తాతయ్య గారు 3 పిల్లలు కదా, ఇంకొక మదర్కి మ్యారేజ్ చేయాలి, వీళ్ళు ఎవరు చూసుకుంటారని డాడీని ఒప్పించారు. డాడీ మ్యారేజ్ చేసుకొని అన్నారు 3 పిల్లలు కదా అని. మా మదర్ వాళ్ళ ఫాదరే ఒప్పించి చేశారనమాట. ఈ లోపలనే ఒక కొత్త మనిషి మా లైఫ్లోకి వచ్చింది. ఏమని పిలవాలి అని అడిగితే అమ్మ అని పిలవమన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఎప్పుడు అమ్మనే పిలిచాము, పిన్ని అని ఎప్పుడూ పిలవలేదు. కానీ ఆవిడ మమ్మల్ని పిల్లల్లాగా ఎప్పుడూ చూడలేదు. చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. ఒక మనిషి మన కొత్త లైఫ్లోకి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయలేం. బిక్కుమంటూ ఉండేవాళ్ళం, తమ్ముడు, అక్క, నేను. సో ఏదో గొడవలో మా వంక పెట్టుకుని ఆవిడ డాడీని తీసుకెళ్ళిపోవాలి అనుకుని అక్కడికి వెళ్ళారు. పాపం డాడీ ఏపీ పేపర్ మిల్స్లో జాబ్. ఇక్కడి నుంచి అక్కడికి అలా తిరుగుతూనే ఉండేవారు మా కోసం. నాకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్. అప్పుడు జనవరిలో చనిపోయారు నానమ్మ, నాకు మార్చిలో 10th పబ్లిక్ ఎగ్జామ్స్. నానమ్మ చనిపోయాగానే తమ్ముడికి చేయి బ్రేక్. అవన్నీ కూడా ఆ ఏజ్లో నేనే చూసుకున్నాను. తర్వాత ఈవినే చేసుకుంటానంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాను అట్ ది ఏజ్ ఆఫ్ 19. వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను మా పుట్టింటికి వెళ్ళి పసుపు కుంకుమ తీసుకోలేదు. ఇప్పుడు మీ సిస్టర్ ఎలా ఉన్నారు? మీ అక్క, సిస్టర్, తమ్ముడు అందరూ బాగానే ఉంటాం. మేము 3 కోఆర్డినేషన్గా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం. నాన్నగారు బాగానే ఉన్నారా ఇప్పుడు? డాడీ కూడా మాకు ఫోన్ చేయాలి అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆవిడ పర్మిషన్ కావాలి, అలాంటి సిచ్యువేషన్. నాకు క్యాన్సర్ అని కూడా అన్నారండి ఒక స్టేజ్లో. నాకు అప్పుడు బాబు 7 years. అప్పుడు నాకు ఒకటే కనిపించింది, దేవుడా ఎందుకు మాకు ఈ శిక్ష చేసావు? పోనీ మమ్మీ చనిపోయినప్పుడే మమ్మల్ని చంపేయచ్చు కదా. ఎవ్రీ స్టేజ్లో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయండి. అప్పుడు మనం గుమ్మం దాటకుండా హస్బెండ్ దగ్గర ఉండడం, నిలబడడం గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. 17 years ఆఫ్ నా లైఫ్లో అమ్మలేదని ఏడ్చాం, కానీ పుట్టింటి వాళ్ళ అవసరంతోనే మన అవసరం గడుస్తుంది అనే అవసరం మా హస్బెండ్ ఎప్పుడు తీసుకురాలేదు. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ సో మచ్. సీను గారు, మీరు ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలి, తనకి స్ట్రెంత్గా ఉండాలి. పుట్టి ఇల్లు అనుకొని మెట్టింటి నుంచి పుట్టింటికి వచ్చావు. ఈ తమ్ముడి దగ్గరకు వచ్చి ఇంత బాగా మాట్లాడినందుకు ఓ కానుక.